అలాగే నేను చెప్పిన విధానంతో స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అలాగే తెల్ల గరిగ గడ్డి, ఆ గుగ్గిలం, ఈ 3 కలిపి మీరు హోమం చేయాలి. హోమం చేస్తే వీళ్ళు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇలాంటి మీకు ధనధాన్యాలకి లోటు లేకుండా, ధనానికి లోటు లేకుండా, మీకు ఆర్థిక వ్యవస్థ నుంచి ఇబ్బందులు లేకుండా కలగడం జరుగుతుంది. అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకొని పెట్టుకోండి. కుబేరతత్వం ధనదీశ గృహేతే కమలాస్థిత త్వం దేవ ప్రేషా యుషత్వం మద్గృహతే నమో నమః. కుబేరతత్వం ధనదీశ గృహతే కమలాస్థిత తాం ద్వేవ ప్రేషాయ శుత్వం మద్గృహతే నమో నమః. కుబేరతత్వం ధనదీశ గృహతే కమలాస్థిత తం దేవ ప్రేషాయ శుత్వం మద్గృహతే నమో నమః. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 1008 సార్లు మీరు సాధన చేయండి. 21 రోజు మాత్రమే. ఈ 21 రోజు కూడా మీరు చెప్పిన హోమ విధానం చేయండి. మీకు ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆ కుటుంబంలో ఎప్పటికీ అష్టైశ్వర్యాలతో పాటు స్థిరంగా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మీకు విధాలుగా ఆటంకాలు అంటే ఆర్థిక వ్యవస్థ నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను సమాధానం ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు.